హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను రీసెంట్‌గా తీసుకున్నాను కదా మలబార్‌లో ఆహ్, దాని యొక్క కలెక్షన్ అయితే చూపిస్తానండి. ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు. మీరు తీసుకున్నది ఒకేసారి ఆ కలెక్షన్ అంతా చూపించండని. సో, ఈ వీడియోలో నేను మా మమ్మీ వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా తీసుకున్న ఐటెమ్స్ అయితే క్లియర్‌గా చూపిస్తాను. అలానే వాటి వెయిట్స్ కూడా క్లియర్‌గా చెప్తానండి. అంటే లాస్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను గానీ, రాసి చూపించినంత ఇంట్రెస్ట్ ఇలా చూసిన దానికి ఎక్కువ ఉంటది అనిపించింది. సో, అందుకే నేను ఇలా ఐటెమ్ చూపిస్తూ నేను దాని యొక్క వెయిట్ డీటెయిల్స్ అదేవిధంగా నాకెంత కాస్ట్ పడింది అనేది కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఇప్పటివరకు నా ఛానల్ చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఒకసారి నా ఛానల్ విజిట్ చేయండి. ఏవైనా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పుడు చూస్తున్న వీడియోకైతే లైక్ చేయండి. అలానే హైప్ సింబల్ ప్రెస్ చేస్తే ఇంకొంతమందికి నా ఛానల్ అనేది సజెస్ట్ చేయబడుతుంది. సో, ఫస్ట్ అయితే నేను తీసుకున్న ఐటమ్స్ చూపిస్తానండి. నేను స్కీమ్ కట్టింది పర్ మంత్ వచ్చేసి 10,000 పే చేశానండి. 1,10,000 దానికి మాకొచ్చేసి ఒక 11 గ్రామ్స్ వరకు ఇలాగ అక్యుములేట్ అయ్యాయి. అదేవిధంగా నేను కొంత గోల్డ్ అనేది ముందే ఫిక్స్డ్ చేసేసాను అన్నాను కదా! సో, అదొచ్చేసి ఒక 7-8 గ్రామ్స్ 7 గ్రామ్స్ అక్యుములేట్ అయ్యాయి. టోటల్‌గా ఒక 18 గ్రామ్స్ వరకు మాకు అక్యుములేట్ అయ్యాయండి. సో, నేనైతే మా హస్బెండ్ మ్యా ఐ మీన్ మా హస్బెండ్‌కి బర్త్‌డే ఉందండి. సో, మేలో ఉంది. అంటే ఈ మంతే బర్త్‌డే ఉంది. కానీ ఆ స్కీమ్ అనేది తన కోసమే అయితే కట్టాను. సో, నేనైతే బ్రేస్లెట్ తీసుకున్నానండి. దీని యొక్క మోడల్ వచ్చేసి మా హస్బెండ్ చైన్ మోడల్‌లా ఉంటుంది పైదొచ్చేసి. సో, ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు మీ హస్బెండ్ చైన్ మోడల్ కూడా చూపించండని. నేను దాన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. అదేవిధంగా దీని యొక్క వెయిట్ వచ్చేసి మనకి 16.113 గ్రామ్స్ అయితే ఉందండి. అలానే దీని యొక్క విఏ వచ్చేసి 14.73% అయితే చార్జ్ చేశారు. యాక్చువల్‌గా నేను 2 స్కీమ్స్ అన్నాను కదా! ఒకటి డిపాజిట్ చేసేసింది. అదేవిధంగా ఒకటి గోల్డ్ అక్యుములేషన్ స్కీము. సో, డిపాజిట్ చేసిన స్కీమ్‌కి 18% వరకు విఏ మనమే లెస్ అవుతుందండి. అదే అక్యుములేటెడ్ స్కీమ్‌కైతే 14% వరకైతే మనకి విఏ లెస్ అవుతుంది. సో, దీనికొచ్చేసి 14.73% అయితే విఏ చార్జ్ చేశారండి. ఆ రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి నాకు వేసింది అంటే నేను 11 మంత్స్ కదా! నాకు యావరేజ్‌గా తీసిందొచ్చేసి 10,000 వరకు అయితే తీశారు. అంటే నేను గోల్డ్ కాస్ట్ పే చేసిందొచ్చేసి 10,143 రూపీస్ అయితే నేను పే చేశానండి దీనికంటూ. గానీ నేను వెళ్ళిన రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి 14,010 రూపీస్ అండి. సో, మనం 11 మంత్స్ కడతాం కదా! సో, దానికి యావరేజ్ తీస్తారండి. మనం ఎంత పే చేసామో అది బై 11 చేస్తారు. సో, మనం ఇప్పుడు ఒక 5,000 కట్టామండి. నెక్స్ట్ మంత్ 6,000 నెక్స్ట్ మంత్ 7,000 అయిందనుకోండి. సో, అవన్నీ అమౌంట్ ప్లస్ చేసి బై 11 చేస్తారండి. సో, ఆ విధంగా మనకి గోల్డ్ రేట్ యావరేజ్ అనేది తీస్తారు. సో, ఈ బ్రేస్లెట్ పిక్ కావాలంటే ఇలా తీసుకోండి. క్లియర్‌గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో, దీనికొచ్చేసి మనం ఒకవేళ పే చేయాలనుకుంటే ఆహ్, మనకి ఆ రోజు గోల్డ్ రేట్ ప్రకారం అయితే ఒక 2,60,000 ఇలా అయితే పడుతుందండి. ఇది 16 గ్రామ్స్ విఏ అండ్ జీఎస్టీతో కలిపి. ఎవరికైనా నచ్చినట్టయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో, నాకిదొచ్చేసి 16.113 గ్రామ్స్ కదా! ఇంకొక 1½ గ్రామ్ ఎంతో నాకు తక్కువగా మిగిలింది. సో, నేనైతే ఒక ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా! అవి కూడా చూపిస్తాను. సో, నేను తీసుకున్న ఇయర్ రింగ్స్ ఈ మోడల్ అండి. మనకిది ఈజీగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు. మీకిక్కడ చిన్న హోల్ ఉంది కదా! అందులో పెట్టేసుకుంటే ఇలా ఫిక్స్ అయిపోయి ఉంటాయండి. నాకైతే ఇవి బాగా నచ్చి తీసుకున్నాను. దీని యొక్క వెయిట్ వచ్చేసి 1.97 గ్రామ్స్ అండి. దీనికి విఏ వచ్చేసి 15.75% అయితే చార్జ్ చేశారు. సో, మనకి 2 గ్రామ్స్ కన్నా తక్కువగానే ఉందిది. మీకు క్లియర్‌గా క్యాప్చర్ అవుతుంది అనుకుంటున్నాను. చిన్న పిల్లలకైతే ఇయర్ రింగ్స్ చాలా బావుంటాయండి. అదే విధంగా మనం పెద్దవాళ్ళు కదా బాగోవు అనుకోవడానికి లేదు. నేను ఇవి పెట్టుకున్నాక కూడా ఎలా ఉన్నాయనేది పిక్చర్ అయితే పక్కన యాడ్ చేస్తాను చూడండి. సో, దీనికి గోల్డ్ కాస్ట్ వచ్చేసి నాకు 9,223 రూపీస్ అయితే యావరేజ్ తీశారండి. ఎందుకంటే మీకు చెప్పాను కదా! నేను డిపాజిట్ చేసేసిన దాంట్లో నాకు 18% వరకు విఏ తగ్గిస్తారన్నాను కదా! దాని ప్రకారం నాకైతే ఇది 9,223 రూపీస్ అయితే యావరేజ్ అయితే తీశారండి. సో, దీనికి విఏ వచ్చేసి 15.75% అయితే ఏశారు.
సో ఇది వచ్చేసి నెట్ వెయిట్ 1.971 గ్రామ్స్ అండి, అంటే 2 గ్రామ్స్ కన్నా చాలా తక్కువగానే ఉంది. సో మరీ డెలికేటెడ్గా అయితే ఏమీ లేదండి. నేను రోజు ఇవి పెట్టేసుకునే డైలీ వేర్గా ఉంచేసుకుంటున్నాను. సో ఇవి కొని నాకు దగ్గర దగ్గర 1 మంత్ అయ్యి ఉండొచ్చు. సో ఈ 1 మంత్ నుంచి ఇవి నా చెవికే ఉన్నాయండి, కానీ ఎటువంటి వంగడం అలాంటిది ఏమీ లేదు, చాలా బాగున్నాయి. సో ఈ విధంగా ఇది నచ్చినట్టయితే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఓల్డ్ మోడలే కానీ నాకైతే బాగా నచ్చాయండి, ఎందుకంటే అంత డెలికేటెడ్గా లేవు, అలానే డైలీ వేర్ కూడా ఇవి యూజ్ అవుతున్నాయి. అంత విరిగిపోయినట్టయితే ఏమీ లేదండి. పెట్టుకోవడం కూడా చాలా సింపులే. సో మనకి ఇక్కడ హోల్ ఉంది కదా, ఇందులో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో వీటికి ఎవరికైనా నచ్చినట్టయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నా స్కీమ్ ద్వారా అయితే నేను 2 ఐటమ్స్ తీసుకున్నానండి. సో ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ స్కీమ్ ద్వారా ఏం తీసుకున్నారు అనేది క్లియర్గా చూపిస్తాను. మా అబ్బాయి కోసం అంటే ఈ చైన్ అయితే తీసుకున్నారండి. ఈ చైన్ వెయిట్ వచ్చేసి 10.410 గ్రామ్స్ అయితే పడింది. దీని బిఏ వచ్చేసి 11.75% అండి. అంటే మనకి బిఏ నాకు తెలిసి కొంచెం తక్కువగానే అనిపించింది. 14% వరకు మనకి బిఏ లెస్ కాబట్టి సో పర్వాలేదు అనిపించింది. అదేవిధంగా మాకు ఈ గోల్డ్ కాస్ట్ వచ్చేసి 11,053 రూపీస్ అయితే వేశారండి. అంటే మనకి 11 మంత్స్ కూడా యావరేజ్ ఇస్తారు కదా అది. సో నాకు ఎందుకు తక్కువ పడింది, మా మమ్మీ వాళ్ళది ఎందుకు ఎక్కువ పడింది అంటే, నేను కొంచెం గోల్డ్ రేట్ తక్కువ ఉన్నప్పుడంతా ఆన్లైన్లో కట్టేశానండి. సో అందుకే నాకు యావరేజ్ అంటే తక్కువగా పడింది. సో మా మమ్మీ వాళ్ళు అయితే కొంచెం లేట్ చేశారంటే మంత్లీ కట్టుకొని వచ్చారు. సో వాళ్ళకైతే 11,000 వరకు అయితే పడింది. సో బిఏ వచ్చేసి 11.75% అండి. సో ఈ చైన్ అయితే చాలా బాగుంది. దీన్ని ఏ మోడల్ అంటారో తెలియదు, కానీ ప్రెసెంట్ అయితే ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి అన్నట్టు ఇవి తీసుకున్నాము. ఇది మనకి లైట్ వెయిట్లో ఉన్న మరీ అంత డెలికేటెడ్గా అయితే ఏమీ లేదండి, 10 గ్రామ్స్. సో కొంచెం హెవీగానే కనిపిస్తుంది కూడా. సో ఎవరికైనా నచ్చినట్టయితే ఈ డిజైన్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనకు హుక్ కూడా ఇలా రౌండ్ షేప్లో ఇచ్చేసారండి. కానీ ఒక మైనస్ ఏంటంటే ఇది చిన్న వాళ్ళకైతే వెళ్తుంది, పెద్ద వాళ్ళకైతే వెళ్ళదండి. సో కొంచెం పెద్ద అయ్యేటప్పుడు మనం ఇక్కడ హెస్ హుక్ ఏదో యాడ్ చేసుకోవాలి. సో ఇదండి ఫస్ట్ చైన్ అయితే తీసుకున్నది. ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు, మీకు అన్ని గ్రామ్స్ అక్యుములేట్ అయ్యాయి కదా, ఒకేసారి ఏదైనా పెద్ద ఆర్నమెంట్ తీసుకోవచ్చు కదా అని అడిగారండి. సో మనకు అవసరం కావాల్సినవన్నీ మేమైతే తీసుకున్నాము, లేనివైతే వదిలేసామండి. అంటే పెద్ద ఐటమ్ నెక్లెసెస్ అవి చూసాం, కానీ మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే నీడ్ ఇది, మా అబ్బాయికి కొనాలనుకున్నారు. స్కీమ్ ఫస్ట్ అయితే బర్త్డే మా అబ్బాయి పుట్టింది అయితే సెప్టెంబర్లో అండి, అప్పుడే కొందాం అనుకున్నారు. కానీ నేనైతే యాక్చువల్గా చెప్పింది ఇప్పుడేమొద్దు, ఎలాగ మనకు స్కీమ్ అవుతుంది కదా, అది అయిపోయిన తర్వాత కొనుక్కుంటే బెస్ట్ అనేసి చెప్పాము. సో అలా డిసైడ్ అయ్యి అయితే ఈ చైన్ అయితే తీసుకున్నామండి. సో ఈ డిజైన్ ఎవరికైనా నచ్చినట్టయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీకు దగ్గరగా పెట్టి కూడా చూపిస్తున్నాను. మరీ డెలికేటెడ్గా అయితే ఏమీ లేదండి, చాలా బాగుంది, వేసుకున్నా కూడా నిండుగా ఉంటుంది. ఇది మేల్ ఫీమేల్ ఎవరైనా వేసుకోవచ్చండి. సో నెక్స్ట్ అయితే ఈ ఫింగర్ రింగ్ అండి. ఈ ఫింగర్ రింగ్ వచ్చేసి మా గ్రాస్ వెయిట్ 4.115 గ్రామ్స్ అయితే ఉంది. నెట్ వెయిట్ వచ్చేసి 4.005%. సారీ, నెట్ వెయిట్ వచ్చేసి 4 గ్రామ్స్ 5 మిల్లీగ్రామ్స్ ఎక్స్ట్రా అయ్యిందండి. సో దీని కాస్ట్ వచ్చేసి 154 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. దీనికి విఏ వచ్చేసి 18.7% అయితే ఛార్జ్ చేశారండి. దీనికి విఏ అనేది చాలా ఎక్కువగా పడింది అనిపించింది. అంటే మాకు యాక్చువల్గా 14% వరకే లెస్ అవుతుంది, కానీ దీనికి వచ్చేసి 18% వరకు పడింది. ఇంకా ఎక్స్ట్రా 4% అయితే దీనికి విఏ అయితే మేము పే చేసామండి. దీని గోల్డ్ కాస్ట్ కూడా మాకు 11,053 రూపీస్కి అయితేనే వేశారు. సో ఇది స్ట్రాంగ్గా ఉందండి. దీని స్టోన్ ఎందుకు తీసుకున్నామంటే 150 రూపీసే కదా, తక్కువ మినిమల్ అమౌంటే కదా అన్నట్టు స్టోన్ అయితే ప్రిఫర్ చేసామండి. సో ఇది పెట్టుకున్నాక కూడా చాలా బాగుంది, చాలా నిండుగా ఉందండి. కపుల్ రింగ్స్ లా ఉంటాయి కదా, సో దీనికి కపుల్ రింగ్ కూడా అక్కడ ఇంకొకటి ఉందండి, అది కూడా బాగా నచ్చింది. సో
ఇది ఎవరికైనా నచ్చినట్టయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా బాగుంది, గట్టిగా కూడా ఉందండి. అదే విధంగా ఇక్కడ మనకి 916 హాల్మార్క్ అన్నీ ఉన్నాయండి. పెద్ద పెద్ద స్టోర్స్ లో పర్వాలేదు కానీ చిన్న చిన్న లోకల్ స్టోర్స్ అయితే మీరు ఖచ్చితంగా హెచ్ఐడి నెంబర్ అవన్నీ చూసుకోవాలండి. సో నెక్స్ట్ వీడియోలో నేను తీసుకున్న ప్రతి దాని యొక్క హెచ్ఐడి నెంబర్ చూపించి దాని యొక్క డీటెయిల్స్ వస్తాయి, అవన్నీ చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లీ ఇయర్ రింగ్స్ అండి, స్టడ్స్ లాంటివి తీసుకున్నాము. ఎవరికైనా నచ్చితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అయితే చాలా బాగున్నాయి, గట్టి చేతులనే ఉన్నాయి. సో దీని స్టోన్ కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ ఇలా పడిందండి. సో అందుకే మేము అంటే ఏదైనా స్టడ్ కొంచెం స్టోన్ ఉన్న బాగుంటుంది, ప్లెయిన్ స్టడ్స్ అయితే అంత ఎక్కువ లుక్ కనిపించమన్నట్టు ఇదైతే సెలెక్ట్ చేసుకున్నామండి. క్లియర్గా క్యాప్చర్ అవుతుందని అనుకుంటున్నాను. దీన్ని వెనక్కి కూడా మనకి ఫుల్గా క్లోజ్ చేసి ఇచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా గట్టి చేతిలో కూడా ఉందండి. సో ఇవేమి ఇలా ఉన్నాయి, ఏం గుచ్చుకోనట్టే ఉన్నాయి. సో దీని యొక్క కాస్ట్ వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ 4.060 గ్రామ్స్ అండి, అంటే మనకు పావు తులం కన్నా ఎక్కువే. నెట్ వెయిట్ వచ్చేసి 4.006 గ్రామ్స్. దీనికి బిఏ వచ్చేసి 15.75 అయితే చార్జ్ చేశారండి. మనకి ఎప్పుడైనా చిన్న తక్కువ గ్రామ్స్కి బిఏ అనేది ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే వేస్టేజ్ ఎక్కువగా వేస్తారు. తక్కువ ఆర్నమెంట్స్ అంటే చిన్న చిన్న ఆర్నమెంట్స్ చేయడానికి వేస్టేజ్ ఎక్కువ అవుతుందని అంటారండి. సో మాకు దీనికి వచ్చేసి గోల్డ్ కాస్ట్ 11,053 రూపీస్ అయితేనే పడింది, చార్జ్ చేశారు. ఒకవేళ వితౌట్ గోల్డ్ కాస్ట్ అంటే ఆ రోజుకి మేము వెళ్ళి తీసుకోవాలనుకుంటే ఆ రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి 14,010 రూపీస్ కదా. ఒకవేళ అప్పటికప్పుడు తీసుకోవాలనుకుంటే మాకు 65,000 వరకు చేంజ్ అవుతుందండి. అదే ఈ ఇయర్ రింగ్స్ ఈరోజు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మనకి ప్రెజెంట్ గోల్డ్ రేట్ వచ్చేసి 13,925 రూపీస్ ఇలా ఉంది కదా. సో మనకి మహా అయితే 100-200 రూపీస్ తగ్గుతుందండి, సేమ్ అదే ఛార్జ్లో ఉంటుంది. సో ఇదండి లాస్ట్ కలెక్షన్ అయితే. ఎవరికైనా నచ్చినట్టయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. మలబార్లో అయితే చాలా లెస్ వెయిట్లో కూడా ప్రెజెంట్ ఆర్నమెంట్స్ అయితే ఉన్నాయండి, కానీ స్కీమ్ అయితే అంత బాగాలేదు అనిపించింది. నేను అనవసరంగా మలబార్లో మళ్ళీ స్కీమ్ పే చేశానని ఫీల్ అయ్యానండి. అలానే మాకు కొంచెం ఇవన్నీ అయిపోగా మా మమ్మీ వాళ్ళకి ఇంకొక గ్రామ్ మిగిలినట్టుంది. సో వాళ్ళు ఇంక ఆర్నమెంట్ ఏం తీసుకోకుండా కాయిన్స్ తీసుకున్నారు. సో ఒక సబ్స్క్రైబర్ అడిగారు, అంత చిన్న కాయిన్ ఒకసారి ఓపెన్ చేసి చూపించండి అని కూడా అడిగారండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని కూడా క్లియర్గా చూపిస్తాను. అలానే వీటన్నిటికీ హెచ్ఐడి నెంబర్స్తో వాటి డీటెయిల్స్ కూడా, ఈ ఆర్నమెంట్ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. సో ఇదేంటి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే నా వీడియోకి లైక్ చేసి పక్కనే హైప్ సింబల్ ప్రెస్ చేస్తే ఇంకొంతమందికి నా ఛానల్ అనేది సజెస్ట్ చేయబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.